యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మా మధ్యలో మీరు ఉంచండి. ప్రాధేయపడుతున్నాం, దయ చూపించు. మీరు మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రాలు. కంటికి కనబడని అంధకార చీకటి శక్తి దురాత్మ యేసు ప్రభు సర్వశక్తి గల నామమున విశ్వాసముతో బంధిస్తూ ఉంటున్నాం. మా పరిచర్య దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి, మేలుకరంగా మార్చండి. శాలెం ప్రార్థనా మందిరం బిడ్డలందరినీ కూడా తండ్రి నీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. వృద్ధులు, పెద్దలు, పాలిచ్చుతారులు, పాలు తాగు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా నీ సన్నిధికి పరిగెత్తొచ్చినట్లుగా దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, పాటల్లో, ఇన్స్ట్రుమెంట్స్లో దయగల మా తండ్రి మీ స్వరాన్ని మీరు వినిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వాక్య పరిచర్యలో మీ సన్నిధి నీ దాసునితో మాతో మీరు ఉంచండి. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, కనికరించు, దయ చూపించు, సిలువ కార్యం జరిగించు, నీ నామానికి మహిమ తెచ్చుకో. దయగల మా తండ్రి, ఈ దినం కొరకై మీరు సిద్ధపరిచిన భాగముల ద్వారా మీ దాసుని కాలు చేసి నీ ఆత్మతో నింపి మీరు మాట్లాడుతూ రండి. ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్న ఎబ్రోలో జరుగుతున్న బైబిల్ స్టడీ కొరకై వందనాలు. శాలెం చుట్టూ సంఘాలలో జరుగుతున్న కూడికల కొరకై స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఆరంభం ముగింపుని అధికారములో ఉంచండి. ప్రభా మందిరం అంతా ధూపము చేత నింపబడేలాగున మీరు సహాయం చేయండి. గడిచిపోయిన నెల, గడిచిపోయిన దినం మీరు మమ్మల్ని కాపాడే దిన ఆయుష్ పొడిగించి శ్రేష్టమైన ఆయుష్, ఆరోగ్యం మీ దాసునికి, కుటుంబానికి, సంఘానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. పగలంత ఎండా వేడిమి నుంచి తప్పిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఎంతోమంది ఈ దినాన్ని చూడాలని ఆశించి చూడలేక శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ వారిలో మేము ఎంత మాత్రము గొప్పవారిమి కానప్పటికీ ఈ దినం మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప వలన ఉండులాగున మీరు సహాయపడుతూ వచ్చినారు. అందుకై నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాను. మందిరం అంతా ధూపము చేత మీరు నింపండి, సహాయం చేయండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా పరిచర్య దీవించండి, మా సహవాసం మీరు ఫలింప చేయండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ఇరుకుల విశాలత మీరు కలుగు చేసిన దేవుడు, మందిరంలో ప్రవేశించే నిబిడులందరికీ వినే చెవులు, గ్రహించే మనస్సు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కనికరించండి. ఇప్పటికే నీ సాన్నిధిని రాగలిగిన నిబిడులందరిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడిగా నిన్ను గణపరుస్తూ ఉంటున్నాం. ప్రభా, నీ దయను కోరుతూ తండ్రి మందిరంలో ప్రవేశించి అందరినీ నీ ఆత్మచేత ముద్రించండి, ఆత్మ వశములో ఉంచండి. దయగల మా తండ్రి, సరళకు ఆరోగ్యం దయచేయండి. జీవ కాంతం మాటని జ్ఞాపకం చేసుకోండి. కృపయంకులు ఎస్తేరాటిని జ్ఞాపకం చేసుకో. సత్యరాజంకులు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. లలిత మాటని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ప్రభా, ఆ రవి దయగల మాత రఘు బ్రదర్ను బాగు చేసినందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి బ్లెస్ గోమ్స్ తండ్రి వందనాలు, నీ ఆత్మచేత ముద్రించండి. బెనర్జీ ఎగ్జామ్స్ కొరకు ఈ కృతజ్ఞతలు నీ ఆత్మచేత ముద్రించు. నెయిల్ టు హెయిర్ నూతనపరచండి. ప్రభా, కనికరించండి. ఫ్రాంక్లిన్, రవి కుమార్, అలాగే తండ్రి ప్రభా, స్నేహ, షారోన్, స్మిత, ఓ తండ్రి అబ్రాహ్మంకులు, అలాగే అబ్రాహ్మణ, డేవిడ్ అన్న, ఓ తండ్రి అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజన్నలను జ్ఞాపకం చేసుకోండి. ఎలాగో దూరం దగ్గరున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి, కనికరించండి. దయగల మా తండ్రి, ఆమరాజు చిన్న కూతురు అపెండిక్స్ అన్నారు, మీరు జ్ఞాపకం చేసుకో. నిమ్స్ హాస్పిటల్లో ప్రభా కొద్దిసేపటి క్రితం చేరినారు, మీరు జ్ఞాపకం చేసుకో, కార్యం జరిగించండి, సహాయం చేయండి. ఎలాగో నీ ప్రజలందరినీ మీరు దీవించండి. గుంపులు గుంపులుగా ఉజ్జీవము కలుగజేసి నీ బిడ్డలు దేవుని ఇంట్లో ప్రవేశించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోట్ల కొలది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయ చూపించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి, సిలువ కార్యమును జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం, నిన్ను గణపరుస్తూ ఉంటున్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉంటున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మా కొరకే ఈ లోకంలోకి మీరు వచ్చారు, మమ్మల్ని రక్షిస్తూ వచ్చినారు, మా కొరకు ప్రాణం పెడుతూ వచ్చినారు, మీరు రక్తం గారుస్తూ వచ్చినారు, ఒక తండ్రి కుమారులుగా ఒక రాజ్యానికి వారసులుగా మీరు చేస్తూ వచ్చినారు. దేవా, మీ ద్వారా తండ్రి నీ బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, మేము ఏ విధంగా ఆత్మీయతగాలను అనుదినము తండ్రి శాలేములో మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు
చేస్తున్నందుకు వందనాలు. మీరు నూతన పరుస్తున్నందుకు వందనాలు. శాలేము దీపస్తంభాన్ని ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని మీరు జరిగిస్తున్న మీ గొప్ప ప్రేమ పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తన అనేకులకు ఆదర్శంగా మాదిరికరంగా తండ్రి శాలేము సంఘాన్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తుతిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి కనికరించుమని ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వివేచనాత్మతో నింపబడినట్లుగా సహాయం చేయండి. దయగల తండ్రి మందిరమంతా ధూపము చేత నింపబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ మీ రక్త ప్రోక్షణకు వస్తూ దయగల తండ్రి ప్రభా హెబ్రోన్ ద్వారా పంపబడిన ఆయా స్థలాల్లో జరుగుతున్న బైబిల్ స్టడీ కార్యక్రమాల్లో మీరు తోడుండుము, సహాయం చేయము. హెబ్రోన్ నిలుపుకున్న శేషం హెబ్రోన్ నిలబడుతున్న నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ కోట్ల కొద్దిగా నీకు వందనాలు చెల్లిస్తూ నిలబడుతుండగా మీరు సహాయం చేయమని యేసు ప్రభు మారక్షణ పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరుడు సామేలు, తమ్ముడు ఫిలిపు రండి. పాట సంఖ్య 63. పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాజా, నిన్ను నే స్తుతించెదను. స్తుతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, ఘనంబు చేయుచుందును నేను, ఘనంబు చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా, నీ క్రియలను వాణించెదనే, నీ క్రియలను
పాడెదను నిశ్చయ జయ ధ్వని చేసేదను నిశ్చయ జయ ధ్వని చేసేదను ఓ నాథు యేసు రాజా గీతము వినిపించదను విజయా గీతము వినిపించదను భజించద జీవితమార్గయును భజించద జీవితమార్గయును ఓ నాథు యేసు రాజా నిన్నునే స్తుతించెదను ఓ నాథు యేసు రాజా నిన్నునే స్తుతించెదను నిరీక్షణపు నాత కలిగి నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను పరికించెదనా ప్రభురాకడను ఓ నాథు యేసు రాజా రాజా నిన్నునే స్తుతించెదను నీ నామమును సదా నిసన్నుతించుచుందును నీ నామమును సదా రాజా నిన్నునే స్తుతించెదను ఓ నాథు యేసు రాజా నిన్నునే స్తుతించెదను. పాట సంఖ్య 616 కొత్త పుస్తకములో సాంగ్ నెంబర్ 616 పాత పుస్తకంలో 603 603 616 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది మలినావస్త్రము వలె
వచ్చి వింతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమై నాదే. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమై నాదే. అరణ్య ప్రదేశములు పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశములు పాడైన ఎడారిలో కనుగొనేను పరమాశించెన్ కను పాపవలె కాచే. కనుగొనేను పరమాశించెన్ కను పాపవలె కాచే. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమై నాదే. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమై నాదే. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగానైతేమే. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగానైతేమే. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమై నాదే. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమై నాదే.
పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మమ్ము మోయు. పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మమ్ము మోయు. అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును. అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును. వచన ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. యేసుని సాధ్యములు పర్వత శిఖరములు. యేసుని సాధ్యములు పర్వత శిఖరములు. పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును. పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు. యెషయా ప్రవచనములు రక్షణ వివరములు. శిఖరాశ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము. శిఖరాశ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. మూడవదిగా కొత్త పుస్తకంలో 477, పాత పుస్తకంలో 473. కొత్త పుస్తకంలో సాంగ్ నెంబర్ 477, పాత పుస్తకంలో సాంగ్ నెంబర్ 473, 473, 477. దప్పిగొనిన వానిపై నీటిని కుమ్మరించును ఆ ప్రభువే. కుమ్మరించును ఆ ప్రభువే.
ఎండియున్న భూమి పచ్చలముల్ ప్రవహింప చేయునాయని ఎండియున్న భూమి పచ్చలముల్ ప్రవహింప చేయునాయని మన సంతతిపై తన ఆత్మ
తప్పిగొని నావానిపై నీతి కుమారించును ఆ ప్రభువే. ఎండియో నా భూమిపై జలము ప్రవహింప చేయునయనే. ఎండియో నా భూమిపై జలము ప్రవహింప చేయునయనే. మందసము దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందసము దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందిరము ప్రభునే తేజోమయి అంతటను. మందిరము నమ్మెను ప్రభునే తేజోమయి అంతటను. తప్పిగొని నావానిపై నీతి కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియో నా భూమిపై జలము ప్రవహింప చేయునయనే. ఎండియో నా భూమిపై జలము ప్రవహింప చేయునయనే. తన ప్రజలు అప్పుడు క్రీస్తు సేవింతురు హర్షముతో. తన ప్రజలు అప్పుడు క్రీస్తు సేవింతురు హర్షముతో. దిన దినము దేవుని కొలిచి హల్లెలూయా పాడెదరు. దిన దినము దేవుని కొలిచి హల్లెలూయా పాడెదరు. తప్పిగొని నావానిపై నీతి కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియో నా భూమిపై జలము ప్రవహింప చేయునయనే. ఎండియో నా భూమిపై జలము ప్రవహింప చేయునయనే. బైబిల్ పల్లవి పాడదాం. బైబిల్ ఎత్తి పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ తెలుగులో. మన తల కంటే పైగా బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడదాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుమును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చిన్న ప్రార్థన. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గురువార దినం బైబిల్ పఠనం కొరకే మీరు సహాయపడుతూ వచ్చినారు. స్తుతిస్తూ ఉన్నాం. వందనాలు. ఈ రాత్రికాల దేవునితో నింపండి. ఇన్స్ట్రుమెంట్స్ పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం దేవుని వాక్యం అందించుట కొరకై మీ దాసునికి ముందుగా బయలుపరిచిన తండ్రి వాక్య లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. దాసుడు బుద్ధిహీనుడిగా బలహీనుడిగా సాగిలపడుతున్నాడు.
క్షమించు, మీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, కాలు చేసి నీ ఆత్మతో పరలోకంలో నీ మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకరమైన నీ మాటలు మీరు వినిపిస్తురండి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యెషయా 16, నిర్గమం 4:12, కీర్తన 80:10, మత్తయి 10 వాగ్దానం ఆధారం చేసుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ దినం కొరకై ప్రభు మనకిచ్చినటువంటి భాగం కొద్ది దినాలు ద బుక్ ఆఫ్ గలతీయన్స్, గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు పౌలు అపోస్తలుడు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. ద బుక్ ఆఫ్ గలతీయన్స్ చాప్టర్ 1 verse 1-2 అందరం కలిసి చదువుదాం. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని మూలముగానైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. కాబట్టి గలతీ పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక. పౌలు అపోస్తలుడు ఈ దినం కొంత ఉపద్ఘాతం, చరిత్ర, దేని కొరకు రాశాడు, ఎక్కడ రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎవరు రాశారు, ఎందుకు రాశాడు, ఈ దినం ఈ పత్రికను ధ్యానించే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. కొంతమంది భక్తులు అంటారు, క్రీస్తకం 7లో 48 or 49లో ఈ పత్రిక రాయబడింది అంటారు. క్షుణ్ణంగా మాత్రం మరి క్రీస్తకం 57లో ఈ పత్రిక రాయబడింది అని చెప్తారు. ఏదో ఒకటి డాక్టరేట్ మనం ఏం చేయొచ్చు, 57 తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కాబట్టి తర్వాత గలతీయులు ఎవరు, ఫస్ట్ గలతీయులకు రాసిన పత్రిక అని పెట్టుకోవాలి. గలతీయులు ఎవరు? గ్రీకు చరిత్రకారులు ప్రాచీన కాలంలో నుంచి గలతీయులను ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రాన్స్, గ్రీకులో నుంచి ఫ్రాన్స్ అనబడిన దేశమందు నివసించుచుండిరని వారు చెప్పారు, గ్రీకు వారు. రోమ చరిత్ర ప్రకారం వారు గాతేయులు అని పిలువబడ్డారు. రోమా చరిత్ర ప్రకారం గాతేయులని పేరు పెట్టారు. క్రీస్తు 280 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని గాతేయులందరూ కలిసి చుట్టుపక్కలున్న పట్టణాలు, గ్రామాల మీద దండెత్తి వాటిని జయించి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ వచ్చినారు. అవన్నీ కూడా 280 సంవత్సరం, 280 years ఓల్డ్. అప్పుడు వారు, ఈ గాతేయులు అనబడిన వారు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా, దేశములను మీద దండెత్తి క్రమక్రమంగా వశం చేసుకున్నారు. కాబట్టి గ్రీసు దేశం యొక్క ఉత్తర భాగముగా వారందరూ ఆక్రమించుకొని, కాబట్టి ఆ ఉత్తర భాగమునున్న మరి స్వాధీనపరుచుకున్న తర్వాత తౌరస్ అనే పర్వతం వరకు ఉన్న, సముద్రం వరకు వ్యాపించి, తౌరస్ అనే పర్వతం వరకు వారు వ్యాపించి ఒక జిల్లా అంతా ఏర్పడ్డారు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్, ఒక పెద్ద జిల్లాలాగా వారు ఏర్పడుతూ వచ్చినారు.
వారిని. కాబట్టి ఆ సముద్రం వరకు, ఆ పర్వతం నుండి సముద్రం వరకు వ్యాపించి ఉన్న ఆ వారిని ఏమంటూ వచ్చినారంటే గలతీయులు, ఉత్తర నార్త్ గలతీయా అనియు సౌత్ గలతీయా అనియు రెండు భాగాలుగా ఏర్పడ్డారు. సౌత్ ఆర్ ఉత్తర, నార్త్ గలతీయన్స్గా వేరుపడ్డారు. వారు ఒక పట్టణముగా, ఒక జిల్లంత స్థానాన్ని వారు ఏర్పరచుకుంటూ వచ్చినారు. అంత పట్టణం అది, ఒక జిల్లా లెవెల్, ఒక పెద్ద జిల్లా లెవెల్. కాబట్టి ఈ పత్రిక రాసింది 1957లో 57వ సంవత్సరంలో క్రీస్తు శకంలో పౌలు అపోస్తలుడు రాస్తూ వచ్చినాడు. పౌలు అపోస్తలుడు రాసిన గ్రంథకర్త పేరు పౌలు అపోస్తలుడు. ఇందులో ఒక 6 అధ్యాయాలుగా ఆయన రాయడం జరుగుతూ వచ్చింది. 148 వచనాలు 6 అధ్యాయాల్లో ఉంటాయి. 4 ప్రవచనాలు ఉంటాయి, 6 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రవచనం ఆరంభంలోనే నెరవేర్చబడుతూ వచ్చింది. అది కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. 4వ అధ్యాయంలో మాట చూస్తాం. 6 అధ్యాయములు, 149 వర్స్, 4 ప్రవచనాలు, 6 ప్రశ్నలతో ఈ పుస్తకాన్ని పౌలు రాస్తూ వచ్చినాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి రాశాడు? గలతీయులకు ఆయన రాస్తూ వచ్చినాడు. ఈ పత్రికను రచిస్తూ వచ్చినాడు 1:1 ప్రకారం. తర్వాత ఈ పత్రికలో ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే 66 పుస్తకాలలో బైబిల్లో 48వ పుస్తకం. 66 పుస్తకాలలో 48th బుక్. 1-2 అధ్యాయాలు కృపా సువార్తను సిద్ధపరచడానికి రాశాడు. 1-2 అధ్యాయములు కృపా సువార్తను సిద్ధపరచుటకు రాస్తూ వచ్చినాడు. 2-3 అధ్యాయాలు ఆ కృప అంటే యేసుక్రీస్తు సువార్తను అనుచరణ వివరించడానికి ఆయన రాస్తూ వచ్చినాడు. ఆ 3-6 వచనాలు, 3-4 అధ్యాయాలు సువార్తను వివరించడానికి రాస్తూ వచ్చినాడు. 3-4 1-2 3-4 5-6 అధ్యాయాలు ఆయన సువార్తను వ్యాపించడానికి లేదా అనుచరణలోనికి తీసుకురావడానికి కోసం రాస్తూ వచ్చినాడు. ఇలాగ ఈ పుస్తకాన్ని 1-2 అధ్యాయాలు, 3-4 అధ్యాయాలు, 5-6 అధ్యాయాల్లో మనం విభజించవచ్చు. కాబట్టి ఈ సువార్త రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయమును మనం ఎక్కువగా పోల్చి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇందులో ధర్మశాస్త్రము, క్రీస్తు సువార్త, సున్నతి అనేవి ఉంటాయి. రోమపత్రికలు కూడా చాలా వరకు అయ్యే ఉంటాయి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో పౌలు పదే ఆ విషయాలు చెబుతూ వస్తాడు. కాబట్టి ఆ దినాల్లో సువార్త మొట్టమొదటి దండయాత్రలో పౌలు అనేక సంఘాలను ఏర్పరిచాడు. పౌలు ద్వారా సువార్త, మొట్టమొదటి సువార్త దండయాత్ర పౌలు ఆరంభించినప్పుడు గలతీ ప్రాంతములో సౌత్ గలతీయా, నార్త్ గలతీయా, ఈ 2 ప్రాంతాలలో అనేక సంఘాలు రాయబడతాయి, ఏర్పరచబడ్డాయి అనేక సంఘాలు. అందుకే ఆయన అన్ని పుస్తకాలలో కొరింథీయులకు అంటాడు, ఫిలిప్పీలకు అంటాడు,
గుర్తుపెట్టుకోవాలి. మనం డాక్టర్ని చేసేది కూడా కరెక్ట్గా ఉండాలి. తిమోతికి అంటాడు, పిలోమోనుకు అంటాడు, హెబ్రీలకు అంటాడు, యూదాకు అంటాడు, రోమీలకు అంటాడు. గలతీలో దయచేసి రెండవ వచనం చదవండి. 1వ అధ్యాయం సంఘములకు అంటాడు. 2వ వచనం గలతీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నాతో కూడనున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయునది. అంటే సంఘములకు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే నార్త్ గలతియన్ ఉద్దేశం పెట్టుకొని ఆయన రాసినాడు అంటారు. కొంతమంది బైబిల్ పండితులు చరిత్రలు ఏమంటారంటే సౌత్ గలతియన్ ఉద్దేశించి రాసినాడు అంటాడు. ప్రాముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ సారాంశం మాత్రం, ఉద్దేశం మాత్రం ఎవరికి రాసినప్పటికీ అది ఎప్పుడు కూడా మారదు, ఎప్పుడు కూడా మారదు. అందరికీ ఈనాడు మనకు కూడా, ఈనాడు మనందరికీ కూడా ఆ పుస్తకంలో ఉన్న, ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం అందరూ అనుచరులోనికి తీసుకోక తప్పదు. కాబట్టి గ్రంథం యొక్క విశిష్టత, సంఘము కొరకు, ఆ గలతీయ ప్రాంతాల కొరకు ఆయన రాస్తూ వచ్చినాడు. ముఖ్యమైనటువంటి ఉపయోగించబడిన పదజాలం, ఆయన ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రము నుండి విడుదల, రెండోది విమోచన అనేది చాలా ప్రాముఖ్యంగా ఆయన చూపిస్తాడు. విమోచన అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా విడుదల పొందాలా దయచూడండి. విమోచన 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. అది విమోచింపవలెనని. కాబట్టి ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే, ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలు విమోచించబడాలా అనేది ప్రాముఖ్యం. ఇంకా ఏంటి అంటే ఎక్కడ ఉండి ఈ పత్రిక రాశాడు అంటే గలతీయ, యెరూషలేం ప్రాంతాలలో ఆయన ఈ పత్రికను రాస్తూ వచ్చినాడు. గలతీయ, యెరూషలేము ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో ప్రాముఖ్యంగా ఉపయోగించబడినటువంటి వ్యక్తుల పేర్లు కొన్ని చూస్తాం మనం ఈ 6 అధ్యాయాలలో. చాలా జాగ్రత్తగా, ఇంకా తర్వాత ఇది రాదు. ఇక ఈ 6 అధ్యాయాలు 6 రోజులు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరచాలని ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం, దేవుని ఆత్మీయ అనుభవాలు తీసుకొని ముందుకెళ్తాం. ప్రాముఖ్యమైన పేర్లు పౌలు, అర్థమైందండి. ముఖ్య పాత్ర పోషించిన వారు పౌలు, పేతురు, బర్నబా, అబ్రహాము. యేసుక్రీస్తు ఎలాగూ ఉంటాడు. ఈ నలుగురు ఈ పుస్తకంలో ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? పౌలు, పేతురు, బర్నబా, అబ్రహాము ఆదికాండ విషయాన్ని కూడా ఇందులో చూపిస్తారు పౌలు అపోస్తలుడు. అర్థమైందండి. రాయబడింది ఎప్పుడో మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత గలతీయులంటే ఎవరో మనం తెలుసుకున్నాం. దక్షిణ గలతీయ, ఉత్తర గలతీయ అని. తర్వాత గలతీయ సంఘాలు మొట్టమొదటి సువార్త ప్రయాణములో పౌలు ద్వారా ఏర్పడ్డాయి. సంఘముల యొక్క ఏర్పాటు తెలుసుకున్నాం. అర్థమైందండి, తెలుసుకున్నాం. ఎప్పుడు ఈ గలతీయులు రోమా సామ్రాజ్యాలు ఏర్పడ్డారో 280 సంవత్సరాలని మనం తెలుసుకున్నాం. గ్రంథం యొక్క విశిష్టత
అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకు రాశాడు అని, ఏంటి ప్రజలు విమోచించబడాలి అని మనం తెలుసుకున్నాం. 6 అధ్యాయాలు 3 విధములుగా, 1-2 అధ్యాయాలు, 3-4 అధ్యాయాలు, 5-6 అధ్యాయములు, వాటి యొక్క విశ్లేషణ, సువార్త గురించి ఏం చెబుతూ వచ్చాడో మనం తెలుసుకుంటూ వచ్చినాం. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పత్రిక? ఈ పత్రిక రాయాల్సిన ఉద్దేశం ఏంటి? ఎందుకు రాయాలి? అవసరత ఏముంది? ఆ దినాల్లో పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని మరి పౌలు రచించినప్పుడు ఈ పుస్తకాన్ని ఎందుకు రాశాడు అంటే, పౌలును చక్కగా బాగా ఎదిరించారు. ఏమని ఎదిరించారు అంటే, మనం ఈ భాగంలో చూస్తే, కాబట్టి ఆయన అన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసినాడు, ఎందుకు రాయాల్సి వచ్చింది. కొంతమంది మత బోధకులు ఏం చేసి వచ్చినారంటే, పౌలు నిజమైన అపోస్తలుడు కాదు అని నేరారోపణ చేశారు. పౌలు ఏం కాదు, ఆయన మతస్థులు ఏం చేసి వచ్చినారంటే, అతడు మనుషులు సంతోషపెట్టడానికే ఇదంతా చెబుతున్నాడు అని ఒక నింద వేశారు ఆయన మీద. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు ఏం చేసేవాడు చెప్పండి? ఆయన కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్ర బోధకుడిగా ఉండి అనేక మంది ప్రవక్తలను, అనేక మంది శిష్యులను హింసించినాడు. కాబట్టి వారు ఆయన్ని ఒప్పుకోలే. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, 2-14 వచనం, ఈ 2 వచనాలు చదువుతాం చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను. కాబట్టి ఈ విషయంలో ఆయన ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఆయన ఎదిరించారు కాబట్టి, మేము మనుషుల సంతోషం కొరకు ఈ పని చేస్తున్నావు అని ఆయనను ఎదిరిస్తూ వచ్చినారు. ఆ ప్రజలు ఎదిరించినప్పుడు ఆయన ఇంకేం చేసినాడంటే, మునుపు ఈ మతాన్ని నిందించిన వాడు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు అంటారు. 1వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. అన్నమాట 1వ అధ్యాయం 23-24 వచనాలు చదవాలా? చూసినారా? కాబట్టి తాను పూర్వమందు పాడు చేయుచున్న మతమును ఏం చేసినాడు చెప్పండి? ఈ పత్రిక రాయడానికి ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు రాయబడింది అని అంటే, పౌలు అసలు అపోస్తలుడే కాదు. ఇంతకుముందు ఆయన ఏం చేసినాడు చెప్పండి? పూర్వము ఈ మతాన్ని ఏం చేస్తూ వచ్చినాడు? పాడు చేస్తూ వచ్చినాడు. రెండోది, ఆయన మనుషుల సంతోషం కొరకు పనిచేస్తూ ఉన్నాడు. మూడోది ఏమంటున్నాడంటే, అసలు పౌలు చెప్పే బోధనే సరైంది కాదు, గలతీయులను తప్పు బోధ పట్టిస్తున్నాడు అన్నారు. అర్థమైంది చెప్పేది? ఒకటేంటి, పూర్వం ఒకప్పుడు ఈ మతంలో ఉన్నవాడే, ధర్మశాస్త్రంలో యోధా మతంలో ఉన్నవాడే ఇప్పుడేదో కొత్త బోధ ఎత్తుకొచ్చుకున్నాడు. రెండోది, మనుషులను సంతోషపెట్టడానికి చేస్తూ ఉన్నాడు. మూడోది, ఆయన చెప్పండి చేసే బోధే సరైనది కాదు. 1వ అధ్యాయం 8, 11, 12 వచనాలు గలతీ పత్రిక చదవండి. మేము మీకు కాబట్టి వేరొక సువార్త దినాల్లో ప్రకటిస్తూ ఉన్నారు, క్రీస్తు సువార్త కాక. ఆ సువార్త ఏంటి అంటే, వాళ్ళు ప్రకటించే సువార్త ఖచ్చితంగా ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే, ఖచ్చితంగా
ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే సున్నతి అనుసరించాలా? ఏమనుసరించాలా? సున్నతిని పొందాలా? సున్నతి పొందకపోతే ఏం లేదు చెప్పండి? రక్షణ లేదు అని చెప్పేవారు. రక్షణ లేదు. కాబట్టి పౌలు యేసును అంగీకరిస్తే విశ్వాసము ద్వారా మాత్రమే ఏముంది? రక్షణ ఉంది అని చెప్తున్నాడు. కానీ పౌలు చెప్పేది తప్పుడు బోధ. బైబిల్ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? సున్నతి పొందాలా. సున్నతి పొందకపోతే ఏం లేదు? రక్షణ లేదు. సున్నతి. అందుకని పౌలు ఒక మాట అంటారు, రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి ఆ మాట. 12-11 వచ్చినారు. 12-11 వచ్చిన. మరియు సున్నతి లేని వారైనను తండ్రి అగుట వలన నీతికి ముద్రగా సున్నతి లేని వారు సైతం, అర్థమైందండి? సున్నతి లేని వారి సైతం రక్షణ పొందుటకు అతడు సున్నతి పొందకముందే అనే మాట. ఆ తర్వాత మనం చూస్తే సున్నతి పొందుట వలన ఏమి లేదు, పొందకపోవట వలన ఏమి లేదు, యేసు ప్రభువునందు విశ్వాసముంచుట మాత్రమే అని కటాఖండిగా పౌలు అపోస్తలుడు స్వార్థ చెప్తాడు. అర్థమైందండి? వాళ్ళు ఏం చెప్తారు? ఖచ్చితంగా ధర్మశాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఆ వేరొక సువార్త అంటే. కాబట్టి సున్నతి అవసరము. ధర్మశాస్త్రము లేనివారు, సున్నతి లేనివారు రక్షణ పొందడానికి ఏం లేదు చెప్పండి? వీలు లేదు అని చెప్పేవారు. దానివల్ల చాలా అభ్యంతరాలు కలుగుతూ వచ్చినాయి ఆ దినాల్లో. కాబట్టి పౌలు ధైర్యం వహించి ఏం చేసినాడు? సున్నతి అవసరం లేదు. ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. యేసు ప్రభువునందు విశ్వాసము ద్వారానే. ఎవరి ద్వారా? యేసు ప్రభువునందు విశ్వాసము ద్వారానే. అందుకే ఆయన అంటాడు 11వ వచనంలో, నా సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు అంటాడు. చూడండి అన్నమాట. 1వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. చూడండి 1వ వచనంలో ఏం చెబుతూ వచ్చినాడు? గలతీ సంఘాలకు రాస్తూ వచ్చినాడు. తర్వాత 3, 4, 5 వచనాల్లో విమోచన ప్రాముఖ్యతను చూపిస్తూ వచ్చినాడు. 5, 6 వచనాల్లో ఈ సువార్త యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వచ్చినాడు. ఈ సువార్తగాక వేరొక సువార్త నమ్మినవాడు, చెప్పినవాడు శాపగ్రస్తుడు అని అంటాడు. అర్థమైందండి? శాపగ్రస్తుడు అంటాడు. 10, 11 వచనాల్లో బాగా గుర్తుపెట్టుకోండి. 1వ అధ్యాయం 10, 11 వచనాల్లో నేను చేసే సువార్త మనుష్యుని యోచన ప్రకారమైంది కాదు. ఎప్పుడు కూడా మనుష్యుని ఆలోచన ప్రకారమైనది కాదు, చేయకూడదు. మనం ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అయిపోయిన రోజు నుంచి ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఏ పత్రికల్లో పత్రిక చెప్పాలా? పత్రిక చెప్పినప్పుడు ప్రతిదీ చరిత్ర స్టడీ చేయాలి. లేదు ఒక ఆదికాండం ఒక బుక్ చెప్తున్నామంటే ఆ బుక్ స్టడీ చేయాలి. ప్రార్థన చేస్తూ స్టడీ చేస్తూ మధ్యాహ్నం బయలుపరిస్తే అంతా రాసుకొని చూసుకొని ఆ తర్వాత ఎన్ని ప్రింట్అవుట్ తెచ్చుకున్నాను. ఏంటి గలతీ పత్రిక చరిత్ర, మోకాళ్ళ మీద ఇన్ని రోజులు గడిపి మనుష్యుని యోచన ప్రకారం మనం ఓన్గా దేవుని చిత్తంలో మోకరించి సిద్ధపరచుకోవాలి. కానీ మనుష్యుని యోచన ప్రకారంగా చేస్తే అది ఉపయోగం. చూడు, స్టడీ ఎవ్రీ వర్స్. కాబట్టి 11, 12, 13 వచనాల్లో ఆయన అంటున్నాడు,
మనిషిని ఎప్పుడు కూడా మనిషిని యోచన ప్రకారం ఏది రాకూడదు, మనిషిని ఆలోచన. రెండోది తర్వాత ఏమంటాడు ఆయన, కాబట్టి నేను కూడా ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను అంటాడు ఆయన. వాళ్ళు సరైనది కాదు అంటే వాళ్ళకి వివరణిస్తూ ఉన్నాడు. 14 వచనం చూడండి, 14 వచనం. నా పితరుల సమాన వస్కులైన అనేకుల కంటే యూదామతములో ఆధిక్యత నొంది తిని. అవును, మీరు చెప్పింది కరెక్టే. నేను విశ్వాసంలోనికి రానప్పుడు, నేను క్రీస్తుని ఎరుగనప్పుడు, ధర్మశాస్త్రము కింద ఉన్నప్పుడు పవర్ఫుల్ ధర్మశాస్త్రోపదేశకుడైన, అర్థమైందండి, ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు పాదముల ఎదుట నేను తర్పీదు పొందినాను. ఆయన బైబిల్ ట్రైనింగ్ కూడా పొందినాడు ధర్మశాస్త్రం గురించి. చాలా పవర్ఫుల్గా ఒక మంచి గమలియేలు పాదముల యొద్ద అతడు నేర్చుకుంటూ వచ్చినాడు, ఖండితంగా చెప్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు సాక్ష్యం చెప్పవలసినప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనం. అక్కడ కూడా ఆయన సాక్ష్యం చెప్తాడు. కాబట్టి ఆయన ఆ గమలియేలు పాదం ఎదుట ఏమైనాడు చెప్పండి, పరిపూర్ణమైనటువంటి తర్పీదు పొందినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ వచ్చినాడు. అంత గొప్ప తర్పీదు పొందింది నేను. వాస్తవమే, గమలియేలు అంత ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆ దినాల్లో. నా సమాన వయస్కులు వారితో పాటు నేను అలా ఉన్నాను అని అంటాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చెబుతూ వచ్చినాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఓసారి చూస్తే, 2వ అధ్యాయం 21వ వచనం దయచేసి చూడండి ఆ మాట. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నిజముగా మీరు చెప్పింది నిజమైతే, ఎందుకంటున్నాడు అన్నమాట, రక్షణ పొందడానికి విశ్వాసము మాత్రమే సరిపోదని, విశ్వాసముతో కూడిన ఆ క్రియలు సరిపోవని వారి వాదన. పౌలు అంటాడు, ఖచ్చితంగా విశ్వాసము ద్వారానే, ఖచ్చితంగా విశ్వాస సంబంధమైన క్రియల ద్వారానే, ఖచ్చితంగా మరి యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా. అపోస్తలుడైన పౌలు ఒకసారి చెప్పాడు, 10వ అధ్యాయము 16వ అధ్యాయము 31-32 వచనాల్లో ఆ చెరసాల నాయకుడు అడిగినాడు. ఏమని అడిగినాడు? రక్షణ పొందుటకు నేనేం చేయాలా అన్నాడు. పౌలు ఏం చెప్పలేకపోయాడు. ఏం మాట చెప్పాడు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన బోధ తప్పుపట్టారు, ఆయన క్రియలు తప్పుపట్టారు, ఆయన సువార్తను తప్పుపట్టారు, వాటన్నిటికీ ఆయన చేసే ప్రతిచర్య తప్పుపట్టారు. ఎవరు? మత బోధకులు. అర్థమైందండి? అలాంటి వారిని ధీటుగా ఎదిరించి, అర్థమైందా, ధీటుగా ఎదిరించి ఇది మీరు చెప్పే సువార్త కరెక్ట్ కాదని ఖండించాడు. తర్వాత ఇది మనిషిని యోచన ప్రకారం నేను చేస్తలేనని చెప్పాడు. తర్వాత మనుషుల సంతోషం కొరకు నేను చేస్తలేను అంటాడు. తర్వాత సున్నతి ధర్మశాస్త్ర క్రియలు ద్వారా మనుషుడు నీతిమంతుడిగా చేయబడలేడు అని చెప్పాడు. యేసు ప్రభువునందు విశ్వాసము ద్వారానే చెప్పండి ఒక వ్యక్తి రక్షణ పొందగలడు అని చెప్పాడు. ఒక వ్యక్తి రక్షణ
పొందగలడు అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత ఖండితంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది పౌలు అపోస్తలుడు. అర్థమైందండి? తనను ఆయన నిందిస్తూ వచ్చిన ప్రజల ఎడల. అర్థమైందండి? దయచేసి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మాట 4:17 వచనం. కొందరు యూదా మతస్థులు ఎందుకు అలా చేస్తున్నారు, అర్థమైందండి, అనే విషయం కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళు చేయాల్సిన అవసరత ఏంటి చదువుదాం. చూడండి 4వ అధ్యాయం 17వ వచనం. మేలు కోరి ఏమంటున్నాడు? ఆ మత బోధకుల గురించి ఈయన అంటున్నాడు, వారందరూ కూడా మీ మేలు కోరి. యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు గుర్తుపెట్టుకోండి. వారు గొర్రె చర్మం ధరించిన క్రూరమైన తోడేళ్ళు. గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు బోధకులే. అర్థమైందండి? బోధకులే. వారు ఎలాంటి వారని చెప్పాడు చెప్పండి? గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు. వాళ్ళకు బోధలు చేయడమే తెలుసు, కానీ మందను ఏం చేయరు? కనికరింపరు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంబడించేవారు కాదు. వారు క్రీస్తుకు విరోధులు, వారు దేవునికి విరోధులు, వారు మత బోధకులు. కొంతమంది మతానికే కట్టుబడి ఉంటారు, కొంతమంది కులానికే కట్టుబడి ఉంటారు, కొంతమంది వారి ఈగోకు కట్టుబడి ఉంటారు. అర్థమైందండి? వాళ్ళ ఈగో ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ ఈగో నెరవేర్చుకోవడానికి ప్రభువుని నమ్ముకుంటారు. అర్థమైందా? ఇవాళ ఏముంటుంది ప్రజలకి? ఈగోలు ఉన్నాయి. ఈగోలు దేవుని దగ్గర పనిచేయవు. పౌల్లో ఈగో లేదు. ఎంత చిన్న పిల్లవాని వల్ల తగ్గించుకుంటాడంటే అంత చిన్న పిల్లవాని వల్ల తగ్గించుకుంటాడు. ఈగోలు పరలోకానికి వెళ్తాయా? వెళ్ళవు. ఈగో అవసరం లేదు. ఆ స్థితిని మనం మర్చిపోవాలి. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం ఏమంటాడు? 7-8 వచనాల్లో. 7-8 వచనాల్లో. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో దయచేసి చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిని, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలుగలేదు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా రాస్తాడో. ఈ ప్రేరేపణ, అర్థందా? నాకు ప్రేరేపణ వచ్చిందండి, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది అని ఎవరి మీద వేసేస్తారు? దేవుని మీద వేస్తారు. పౌలు కనుక్కున్నాడు అప్పుడే, ఈ ప్రేరేపణ మీ వలన కలిగింది కాదు. అర్థమైందండి? దేవుని వలన కలిగింది కాదు, మిమ్మల్ని పిలిచిన వాని వలన కలిగింది కాదు. గుర్తుపట్టుకోవచ్చు మనం. అవునా కదా? ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వాని వలన ఏం కాలేదు? కలుగలేదు. పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఒక మాట చూడండి. పులిసిన పిండి. 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులుస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు గుంపు అంతట్లో తోడేలు ఒక్కటి చాలు. వింటున్నారా? గుంపు చెడగొట్టడానికి తోడేలు ఒక్కటి ఉంటే గుంపు ఏమవుతుంది? చెడిపోద్దా? చెడిపోతుంది. వనం, ద్రాక్షవనం అంతటినీ పాడు చేయడానికి చెప్పండి, చెడిపోయిన కోతి ఒకటి చాలు. మంచి కోతి కాదు, చెడిన కోతి వనమంతా ఏం చేస్తుంది చెప్పండి? వనమంతా చెడుస్తుంది. బైబిల్ మాట ఇక్కడ ఏమన్నాడు? పులిపిండి కొంచెమైనా అంత పులుస్తుంది. పెద్దలు చెప్పిన సామెత గుర్తు ఇక్కడ. తాను చెడిన కోతి వనమంతా ఏం చేస్తుంది? పెద్దలు చెప్పిన సామెత బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా గుర్తించుకోవచ్చు మీరు. అప్పుడు ఇది చెడిన కోత, మంచి కోత, ఇది పులిసిన పిండి వచ్చి కలుపుతుందా, పులియని పిండి. యుగం ఉంటే పులిపిండే. గుర్తుపెట్టుకోండి. మనం ఎంతటి వారిమైనా ఏముండకూడదు? సేవకుని యుగం ఉండకూడదు. వాళ్ళు మత పితృ పారంపర్య ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చి పౌలుని అపోస్తులు కాదంటారే, అపోస్తలుడు కాదంటారే. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ముందు బాగా పరిగెత్తుచున్న మీరు ఎందుకు ఇలా అయ్యారు? ఎవరు వచ్చి అడ్డగించారు అంటే ఆ మత బోధకులు, పులిసిన పిండి గలవారు, తోడేలు స్వభావం, చెడిపోయిన కోతి లాంటి వారు, అందరూ దాంట్లో పడ్డారు. అర్థమైందండి? అందరూ వచ్చి అందులో పడి వారు చెడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలోనే పౌలు ఈ మాట చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి.
సేవకులను కూడా గమనించాలి మీరు. సంఘం అంటే జాగ్రత్తగా ఉండాలి అన్నిట్లో. ఎంతోమంది సేవకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. అర్థమైందా? గ్రహించాలి మనం ఏది మంచి, ఏది చెడు, ఏది ఆత్మీయత కాదు అని గ్రహించడానికి ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 20వ అధ్యాయం దయచేసి చూడండి, 29వ వచనం. 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వారు తమ పొట్ట తాను నింపుకుంటావారు. వారు మందను కనికరింపరు. అర్థమైందండి? మందను ప్రేమించరు, మందను గుంపు చేయరు, మంద కోసం ప్రయాసపడరు, మందను తోలుకోరారు, విడిచిపెడతారు వాటి ఇష్టానుసారంగా తిరగడానికి. వారిని ఇలాగ సమకూర్చరు. పౌలు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా చూడండి ఆ మాట 31వ వచనము. ఇంకేమంటాడు? 31వ వచనం. కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతునని మీరు జ్ఞాపకం చేసుకోవలెను, కొనవలెను. కాబట్టి చాలామంది ప్రయాసపడేవారు కొందరైతే పొట్ట నింపుకునేవారు మరికొందరు. చూడండి, మందను సమకూర్చడానికి ఆ ఆలోచనే ఉండదు. అందుకే ఆయన అంటున్నాడు, వారు మందను కనికరింపరు. సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందవంటే పులిపిండి గలవారు, బోధకులై, అర్థమైందా, చెడిపోయిన కోతి లాంటి వారై, మందను కనికరింపని లాంటి సేవకులయ్యి, రాత్రింబగలు కన్నిటితో మోకాలు అనుభవం లేనటువంటి సేవకులై, అర్థమైందండి, మంద కొరకు ప్రయాసపడినటువంటి వారు, ప్రయాసపడనటువంటి వారు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు సంఘానికి క్షేమం ఉంటుందా? క్షేమం ఉండదు అని చెప్తా ఉన్నాడు. చాలా మంచి మాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ తప్పు బోధను యూదులు ఈ యూదా మతస్థుల యొక్క ఆచారాలు, వాళ్ళ యోగాలు, పద్ధతులు సంఘానికి రుద్ది పాడు చేస్తున్నటువంటి దినాలవి. గలతీ పత్రిక. అలాంటి పరిస్థితుల్లో పౌలు కన్నీరు కారుస్తూ వచ్చినాడు. పౌలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు, పడుతూ వచ్చినాడు, ఆ సంఘాలను వెంబడిస్తూ వచ్చినాడు. 3 సార్లు ఆ సంఘాలను తన దండయాత్రలో దర్శిస్తూ వచ్చినాడు. అర్థమైందండి? దండయాత్రలో దర్శిస్తూ వచ్చినాడు. దర్శించినప్పుడు ఆయనకు అర్థమైంది ఈ పత్రిక సారాంశం ఏంటంటే 3 పర్యాయములు ఆయన దర్శిస్తూ ఉన్నప్పుడు మొదట్లో ఆ సంఘం ఎట్టుందంటే బాగుగా పరిగెత్తుచున్నటువంటి వారిగా ఉన్నారు. ఫైనల్ చెప్తా ఉన్నాను. ఆ సంఘం ఎలా ఉన్నారంటే గలతీయుల సంఘాలు బాగుగా పరిగెత్తుతూ ఉన్నారు. మధ్యలో ఏం జరబడ్డాయి చెప్పండి? తోడేళ్ళు జరబడ్డాయి. మందను కనికరించకుండా ఇష్టానుసారమైన ప్రేరేపణలకు, యోధా మత ఆచారాలకు, యోగాలకు వారి మీద రుద్ది సంఘమును పాడు చేస్తూ వస్తున్న దినాలు. అందుకొరకే ఈ పత్రిక రాసినాడు ప్రాముఖ్యంగా. వారు తిరిగి ఇందులోనికి రావాలని వారు చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి అన్నమాట. ఈ పత్రిక సారాంశం అంతా పౌలు తాపత్రయం, తపన ఏంటి అంటే వారు తిరిగి శరీరానుసారులుగా మారుతూ ఉన్నారు. చదవండి మొదటి వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? శిలువబడినట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ప్రదర్శింపబడిన కదా. యేసు ప్రభు మీ ఎదుట, అర్థమైందండి, సిలువ వేయబడినట్టుగా మీరు విశ్వసించి నమ్మిన ఆ ధన్యత ఏమైంది అంటాడు. ఓ గలతీయులారా, గలతీ సంఘములారా, మీ ధన్యత ఏమైనది? 4వ అధ్యాయంలోనికి రండి, 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట. గలతీయులకు ఒక ప్రాముఖ్యత ఉంది, దయచేసి రండి ఆ మాట. ఈ పత్రిక సారాంశం ఏంటంటే ఈ 2 మాటల్లో పౌలు మనం అర్థం చేసుకోగలం. చూడండి 15వ వచనం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని నా పక్షమున సాక్ష్యం చెబుతున్నాను. నిజమానందనే శత్రువునైనానా అంటాడు. కాబట్టి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది?
ఏంటి ఆ ధన్యత అంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఒకప్పుడు పౌలు మరి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే శారీర దౌర్బల్యము అంతా కూడా విడిచిపెట్టి ఏం చేస్తూ వచ్చినారు? శక్యమైతే 15 వచనం, మీ కన్నులు ఊడబీకి పౌలుకి ఇచ్చేంత సాహసం చేసినారంట. ధనం అంటే ఇస్తారు, ధాన్యం అంటే ఇస్తారు, సేవకుడు వస్తే ఏదన్నా అక్కర ఉందంటే తీరుస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 3 సంవత్సరాలు 3 సార్లు దర్శించి చేస్తే పౌలు అంటే కళ్ళు కూడా ఊడబెరికి ఇచ్చే స్థాయికి వచ్చారట. అది ఉండాలండి. అలాంటిది ఏమైపోయినారు? వాళ్ళు దిగజారిపోయినారు. తోడేళ్ళు జరపడ్డాయి, పులిసిన పిండి వచ్చింది, ధర్మశాస్త్ర ఆచరణ, సున్నతి ఆచరణ బలవంత పెడుతూ వచ్చినారు, మందని కనికరించకుండా. అందుకే ఆయన అంటాడు మరలా 19వ వచనం 4వ అధ్యాయం 19వ వచనం, పిల్లలారా మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక స్త్రీ ఎలా ప్రసవ వేదన పడుతుందో ఆ దైవజనుడు, ఆ సువార్తికుడైన పౌలు మరలా గలతీలను ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? రియలైజేషన్లకి తీసుకురావడానికి ప్రయాసపడుతూ పత్రిక రాసినాడు. అర్థమైందండి? ఈ పత్రికకు ఆ విశిష్టత ఉంది, ఆ ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో 1-2 వచనాల్లో ఆయన సంఘాలకు రాస్తున్నానని చెప్తూ వచ్చినాడు. 3-5 వచనాల్లో ఆయన మనకు విమోచన ఎంత అవసరమో, ఆయన ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ దుష్టకాలంలో ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. 6-10 వచనాల్లో ఈ సువార్త కాక వేరొక సువార్త తెస్తే అది శాపము అని చెప్తూ వచ్చినాడు. అలాంటి అంగీకరించొద్దని చెప్పినాడు. తర్వాత 4వది, నేను మనుషుల సంతోష ప్రకారం నేను చేయట్లేదు, దేవుని మహిమ కొరకే నేను చేస్తున్నాను అని చెప్పినాడు. కాబట్టి 5వది ఏం చెప్తున్నాడంటే 11-12 వచనాల్లో నేను ఎవ్వరి దగ్గర దీన్ని నేర్చుకోలేదు, నేను కూడా మీలాగనే ఒకప్పుడు బలహీనున్నే, కానీ ఇప్పుడు క్రీస్తును నేర్పరచుకున్నాడు అని చెప్తూ వచ్చినాడు. 15వ వచనం, ప్రత్యేకపరచాడు. 1వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి 6వదిగా మనం చూస్తే ఆయన ఎలా ఈ సామర్థ్యం పొందుకున్నాడంటే 15-17 వచనాల్లో 3 సంవత్సరాలు అరేబియా సముద్రములో ఎడారిలో ఆయన అన్నపానములు మాని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చివరిగా ఆయన ప్రభు యొక్క శిష్యులను ఏం చేసినాడు? పరిచయం చేసుకుంటూ వచ్చినాడు. 6వదిగా. 7వది, యోధా సంఘముల వారందరికీ, పౌలు గురించి తెలియని వారందరికీ కూడా ఆయన పరిచయం అవుతూ వచ్చినాడు. మునుపెన్నడు ఆయన చూడని వారు కూడా ఆయన చూస్తూ వచ్చినాడు. ఈ పౌలు రాసిన పత్రికలకి ఫైనల్గా చరిత్రలో ఈ పత్రికకి, గలతీ పత్రికకి పౌలు 13 పత్రికలు ఉన్నాయి పౌలు. ఈ పత్రిక ఏంటంటే ఈ 13 పత్రికల్లో మొట్టమొదటి పత్రిక గలతీ పత్రిక. రోమ కాదు, గలతీ కాదు, అనేదరు లెటర్స్ కాదు. మొట్టమొదట పౌలు రాసింది గలతీ పత్రిక రాశాడు. తర్వాత ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే తన సొంత హస్తముతో ఈ పత్రిక రాస్తాడు. ఈ పత్రిక మాత్రమే పెన్ను బట్టి, అది ఆ దినాలలో ఉన్న ఆ ఫెసిలిటీస్ని బట్టి ఈ పత్రిక తన చేత్తో రాస్తాడు. మిగిలిన పత్రికలను ఎడిటర్ ఆయనే, రైటర్ ఆయనే పౌలు. ఈ పత్రిక మిగిలిన పత్రికలన్నీ రైటర్స్ రాశారు. ఓన్లీ ఆయన చెప్పడమే, ఏం చేయడం, మిగిలిన కింద సంతకం పెడతాడు. ఇట్లు జాబు రాసి, అప్పుడు మోటు వాళ్ళు ఉండేవాళ్ళు, అర్థమైందా? అన్నీ రాసిన తర్వాత ఇట్లు మీ భార్య రాసి అంతా చెప్తుంటే, మాటలు చెప్తుంటే రాస్తారు. లాస్ట్లో ఏం పెడతారు? ఇట్లు మీ భార్య అని ఏలు ముద్ర వేపిస్తారు రాసి. అన్ని పత్రికలు కూడా లాస్ట్లో ఓన్లీ సంతకం చేసినవాడు, కానీ చెప్పింది ఆయనే. కాబట్టి కానీ ఇది అట్లా కాదు, ఓన్ రైటర్. ఏం చేసినాడు? రైటర్ అండ్ ఎడిటర్. కాబట్టి ఈ మొదటి అదే సారాంశం, తర్వాత ఈ పత్రిక యొక్క చరిత్ర ఏదైనా మనము ప్రభు మనకు నేర్పిస్తూ వచ్చినాడు.
కాబట్టి ప్రాముఖ్యత అవసరమే, చరిత్ర ఆ అధ్యాయము అవసరమే. క్రమంగా మిగిలిన ఈ 5 అధ్యాయాలు మనం క్రమంగా ప్రభు నడిపించిన కొలది, మనం దేవుడు తలంపులు ఇచ్చిన కొలది మనం ముందుకెళ్దాం. ప్రభు అలాగూ నడిపించునుగాక, ప్రభు సహాయించునుగాక. మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు ఎబినేజర్ అని వచ్చి ప్రార్థన చేస్తారు. GEM ప్రేమ నమ్మకంలో మా పరలోక తండ్రి, దయగల దేవా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ విధంగా ప్రభా బైబిల్ స్టడీలో ప్రభా నీ దాసుని ప్రభా మీరు అభిషేకించి ప్రభా నేను తననైనా పరలోకం నుండి తన నీ వాక్యం మాకు వినిపించిన ప్రేమకై స్తోత్రాలు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం ప్రభా తన మొదటి పత్రిక ద్వారా నా తన మీరు మాతో మాట్లాడిన ప్రేమకై దైవజన అపోస్తుల తనని నేను దేవునికి విరోధంగా ప్రభా నా తనని జీవించిన నా తండ్రి పౌలు ప్రభా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని దేవాని చిత్తములో ప్రభా నా తండ్రి నాయన ప్రభా నీ దాసుని ప్రభా మీరు అభిషేకించి ప్రభా అనేక సంఘాలు నా తండ్రి నాయన ప్రభా కట్టబడాలని ప్రభా నా తండ్రి నాయన అనేకులు సువార్త ప్రకటించబడడానికి ప్రభా నా తండ్రి మీ దాసుని ఏర్పాటు చేసుకుని ప్రేమకరిస్తూ ఈ విధంగా నా తండ్రి నాయన ప్రభా గలతీ సంఘానికి ప్రభా నా తండ్రి నాయన ప్రభా తాను ప్రభా నా తండ్రి నాయన ప్రభా గలతీ పత్రిక రాస్తూ ప్రభా హెచ్చరిస్తూ వచ్చినాడు. నా తండ్రి ఈ దినములు మేము కూడా ప్రభా నా తండ్రి దేవాన అపోస్తులైన యొక్క పౌలు అతను హెచ్చరించిన విశ్వాసంలో ప్రభా నా తండ్రి నీ కొరకు జీవించినట్లుగా శాల్యమైన విశ్వాసంలో మేము కూడా ప్రభా నా తండ్రి అటు విశ్వాసంలో ప్రభా దినదినము ప్రభా నా తండ్రి బలపరచబడుతూ నా తండ్రి ప్రోత్సహించబడుతూ నీ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. దేగల దేవా నా తండ్రి క్రూరమైన తోడేళ్ళు ఏమాత్రం ప్రభా మా మందిరంలో ప్రవేశించకుండా మేము కడు జాగ్రత్తమైన జీవితం ప్రభా నా తండ్రి జీవించినట్లుగా నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేయొచ్చు వస్తున్నాం. ఈ విధంగా దేగల తండ్రి దాసుని అభిషేకించి ప్రభా మాకు వినిపించిన యొక్క వాక్య భాగం ప్రభా నా తను మేము నెమరువైనట్లుగా తను మీరే మాకు సహాయం నడిపించండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభా నా తన వాక్యం శ్రద్ధతో విన్నారో నా తన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభా నెమరువైనట్లుగా దేవా సహాయపడండి. నా తండ్రి నేను ఈ విధంగా మా ప్రభా దినదినం ప్రభా నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి నాయన మేము ప్రభా పురికొల్పబడిన వారమే ప్రభా నా తండ్రి నాయ మా హృదయము విశ్వాసంతో ప్రభా విశ్వాసంలో ఎదుగునట్లుగా మమ్మల్ని మేము కట్టుకున్నట్లుగా ప్రభా నా తండ్రి నాయన దాసుని ద్వారా మాకు ఇచ్చిన యొక్క ప్రభా ఆధిక్యానికి స్తోత్రాలు ప్రభా. సంఘాన్ని విస్తరింపజేయండి. ఆత్మలు ప్రభా నా తండ్రిని రక్షణ వారికి ఇంకా రక్షణ కార్యం తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు వస్తున్నాం. తను ఈ విధంగా ప్రభా బలమైన నీ వాక్యం మా మధ్యకు తెచ్చని ప్రేమకై స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి నేను ఈ శ్వాసను నమ్మకంగా నా తండ్రి మరణం వరకు వచ్చే వరకు ప్రభా నా తండ్రి విశ్వాసంలోనూ నమ్మకంగా నీ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. రేపు ఆఖరి శుక్రవారం కంబైన్డ్ ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి అందరూ కలిసి రావాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడుని ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడు.